ప్రజలను మోసం చేయొద్దు. అట్లనే ఉత్తర భారతదేశం అంటారా, ఉత్తర భారతదేశం అయితే పోండి, ఇరాన్కి పోతారా, ఇజ్రాయెల్ పోతారా, దగ్గరుండి నేను వీసా ఇప్పిస్తా. ఒకరేమో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సామేల్ దిష్టిబొమ్మను బీజేపీ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్య ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే మందుల సామేల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవి నుంచి సామేల్ను బర్తరఫ్ చేయాలన్నారు. బ్రాహ్మణులు హిందువుల పట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. ఇక చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ సర్టిఫికెట్లు తీసుకొని మరి ఈరోజు సమాజాన్ని దళితులందరినీ కూడా మోసం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ జరిగిన సంఘటనలో దళితులందరూ యొక్క వాగ్దానం నీవు చేసినటువంటి మాటలకు దళితులు సిగ్గుపడే విధంగా ఉన్నది. నీ భాష, నీ వేషము, నీ వేషాధారణ, నీ భాషను చూసి సామాజిక వర్గం ఏదైతే దళిత సామాజిక వర్గం ఉందో మొత్తం కూడా సిగ్గుపడుతుంది. నీవు దళితుడు అని చెప్పుకున్నావు, కానీ దళితులు హిందువులందరూ కూడా దళితులే. దళితులు అంటేనే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి నువ్వు సమాజంలో చెప్పుకునే విధంగా దెబ్బతీసే విధంగా మాట్లాడినావు. కాబట్టి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పమంటే ఏం మాట్లాడుతున్నావు? నేను అట్లా అన్నా, నేను ఇట్లా చేసిన అంటున్నావు. కానీ నేను అన్నటువంటి మాటలను వెనకకు తీసుకున్నా. బ్రాహ్మణులకు కానీ హిందువులకు కానీ హిందూ మనోభావాలు దెబ్బతీసినారు. వాళ్ళందరూ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను, ఎక్కడ కూడా అనలేదు. సంజయ్ అన్న అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని ఆ ముస్లింల దగ్గర కాదు, ఎక్కడనైనా ఏ ప్రపంచం పోయినా సంజయ్ అన్న కోసం జై కొడుతున్నారు. నువ్వు భద్రాచలం పోతావా, ఆయన గుడికి పోలేదంటావా? సంజయ్ అన్న చూస్తాం, నీ సంగతి ఏందో చూస్తాం. ఇప్పుడే పిలుపునిస్తున్నా, హిందువులారా ప్రతి ఒక్కరు రండి, తుంగతుర్తి ప్రజలారా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆంధ్రస్వామిని బర్తరఫ్ చేయాలి. ఇక ఇదిలా ఉంటే బ్రాహ్మణులకు ఎమ్మెల్యే మందుల సామేల్ క్షమాపణ చెప్పారు. తాను బ్రాహ్మణులను ఉద్దేశించి ఏమనలేదని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడితే విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. బీజేపీ మిమ్మల్ని వాడుకొని రాజకీయం చేస్తుందని, ఈ విషయం అర్థం చేసుకోవాలని బ్రాహ్మణులకు సూచించారు. బ్రాహ్మణులతో కలిసి తెలంగాణ ఉద్యమం చేశానని, ఇంతటితో ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెడుతున్నానని స్పష్టం చేశారు. ఇంతకుముందు సామేల్ ఏమన్నారో చూద్దాం. దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధగా అనిపిస్తే నేను వాపసు తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు, ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటికి గౌరవిస్తా, ఎప్పటికి గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట నాకు వాళ్ళ దీవెన ఉంది.
కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ అందిస్తారు ఫోన్ లైన్ లో. కిరణ్, మనం చూస్తున్న మొత్తానికి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అయితే ఆందోళన వాతావరణం నెలకొంది. ఇక ఎమ్మెల్యే సామెల్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు రచ్చకు తెరలేపాయని చెప్పొచ్చు. అయితే ఏదైతే ఆయన చేసినటువంటి కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే కాదు, ప్రభుత్వం మెడకు కూడా చుట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఓ కార్యక్రమంలో మందుల సామెల్ బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారు. వారి వేద మంత్రాలను అవహేళన చేస్తూ మాట్లాడడం అయితే ఇటు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసింది. అయితే దాంతో ఎమ్మెల్యే సామెల్ వైఖరిని నిరసిస్తూ కూడా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇటు హిందూ వాహిని, బజరంగ్ దళ్, RSS సంఘాలు కూడా ఇటు మందుల సామెల్ వైఖరిని నిరసిస్తూ కూడా ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మందుల సామెల్ ఎమ్మెల్యే నుంచి బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ తో ఆయన దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మందుల సామెల్ ఈ ఘటనకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చుకున్నారు, క్షమాపణ చెప్పినప్పటికీ కూడా తాజాగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, ఇటు బీజేపీ సంబంధించి అనుబంధ సంఘాలన్నీ కూడా ఇటు మందుల సామెల్ వైఖరిని నిరసిస్తూ కూడా ఇటు ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే రోజుకు ఆందోళన తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో మందుల సామెల్ వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ఆ ప్రభుత్వం మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడడం, వేద మంత్రాలను అవహేళన చేయడం వంటి వాటిని కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్.